హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ అవర్ ఛానల్ లైనిస్ మీడియా. సో ప్రజెంట్గా అయితే పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలు నుంచి అయితే ఈరోజు ఈవినింగ్ బయటకు వచ్చాడు. సో ఈరోజు ఈవినింగ్ అంటే 6:37 మధ్యలో పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు. సో చాలామంది లాయర్స్ అయితే పల్లవి ప్రశాంత్ కోసం చాలా కష్టపడ్డారు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఒక రైతు బిడ్డ కోసం చాలామంది లాయర్లు అయితే ఆయన బెయిల్ మీద తీసుకుని వచ్చారనమాట బయటికి. ఒకసారి చూడండి, చెంచల్గూడ జైలు వద్దకైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీడియా చాలామంది వచ్చారు పల్లవి ప్రశాంత్ని చూసేందుకు. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా చెంచల్గూడ జైలు వద్దకైతే వచ్చారనమాట. సో అందరూ కలిసి ఇప్పుడు కారులో ఊరికి వెళ్తున్నారు. ఎందుకంటే మీడియాతో మాట్లాడకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సొంతూరికి అయితే వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. ఒకసారి చూడండి, పల్లవి ప్రశాంత్ అయితే బయటకు వస్తున్నాడు కారులో. ఒక నార్మల్ సాధారణ కారులో వస్తున్నాడు చూడండి ఒకసారి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోసం అయితే చేయి ఊపేదానికి అంత ఏం లేదు, కారులోనే ఉండి వెళ్ళిపోవాలన్నమాట సైలెంట్గా. ఇదో చూడండి, వస్తుంది కారు చెంచల్గూడ జైలు లోపల నుంచి. ఆ కారులో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, తమ్ముడు ప్రశాంత్, లాయర్స్, మిగతా వాళ్ళందరూ కూడా 5 ఉన్నారు. ఇదో చూడండి ఒకసారి, లాయర్ ఇదేనమాట కారు. చూడండి ఒకసారి వస్తుంది, ఇదనమాట ప్రశాంత్ బయటకు వచ్చిన వెహికల్ అనమాట. చూడండి, ఇదిగో కారు పక్కనే లాయర్స్, పోలీస్, సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఈ కారులోనే వెళ్ళిపోయారనమాట. సో డైరెక్ట్గా అయితే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే ఒక 2-3 రోజుల వరకు మీడియా ముందు కానీ ఎక్కడే కానీ మాట్లాడకూడదు అనమాట. కోర్టు రెస్ట్రిక్షన్స్ అయితే వారంలో 2 రోజులైతే స్టేషన్కి వచ్చి సైన్ పెట్టి వెళ్ళాలంట. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్ కామన్ కాబట్టి డైరెక్ట్ అయితే పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట.